రాష్ట్ర వ్యవహారాలపై ఢిల్లీలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీమాంధ్రలో సమైక్య ఉద్యమం మరింత ఊపందుకుంటోంది. విద్యార్థి, యువజన, రాజకీయ నేతలు నిరసన కార్యక్రమాలు హోరెత్తిస్తున్నారు. రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడదీసేందుకు ఒప్పుకోబోమని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు ప్రజల ఆకాంక్షను వినిపించేందుకు తాము కూడా ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిసే యోచనలో ఉన్నామని పలువురు నేతలు తెలిపారు. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ విభజనకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని సీమాంధ్రలో సమైక్య ఉద్యమకారులు స్పష్టం చేస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు కాంగ్రెస్ నాయకత్వంపై మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలోనే ఈ నెల 12న రోడ్ మ్యాప్లతో ఢిల్లీకి రావాలని సోనియా కోరడం ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని విద్యార్థి నాయకులు అభిప్రాయపడ్డారు. కడప జిల్లాలో ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు రాజీనామా చేయగా మంగళవారం మరో ఎమ్మెల్సీ షేక్ హుసేన్ రాజీనామా పత్రాన్ని ఐకాస నేతలకు అందజేశారు. ప్రకాశం జిల్లా చీరాలలో విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని అంబేద్కర్ విశ్వవిద్యాలయం ద్వారం ముందు విద్యార్థులు ధర్నా నిర్వహించారు. కొంతమంది నాయకులు తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని విభజించాలని చూస్తున్నారని, రాష్ట్రం విడిపోతే ఉత్తరాంధ్ర ప్రాంతం తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులంతా కలిసికట్టుగా రాష్ట్ర సమైక్యత కోసం పాటుపడాలని డిమాండ్ చేశారు. కొంతమంది నేతలు పదవులు రాగానే ప్రజల ఆకాంక్షను మర్చిపోతున్నారని విమర్శలు గుప్పించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇవాళ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొనే ఈ సభ వేదికగా వివిధ అంశాలపై ఉండవల్లి ప్రసంగిస్తారని స్థానిక నాయకులు తెలిపారు. దేశంలో జరుగుతున్నటువంటి సమకాలీన రాజకీయ పరిస్థితుల విశ్లేషణ, జగన్మోహన్ రెడ్డి గారితో ఎందుకు విభేదించాల్సి వస్తుంది, సుబ్రహ్మణ్య మైదానంలో జరిగినటువంటి సభలో ఉపన్యాసానికి తెలంగాణ వాదులు చేసినటువంటి ప్రకటనల విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా తన యొక్క వార్షిక నివేదిక ద్వారా వెంకటేశ్వర ఆనంద కళాకేంద్రంలో జరిగేటువంటి సభ ద్వారా తెలియపరుస్తున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద విద్యార్థులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సమైక్యాంధ్ర కోసం గతంలో ఆందోళనలు చేసిన వారు ఇప్పుడు అధిష్టానం చెప్పినట్టు వింటామనడం ఎంతవరకు సమంజసమన్నారు. రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదని, ఒకవేళ అలా జరిగితే ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమని స్పష్టం చేశారు.